అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవరా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని ప్రకటించిన చాలా సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం అయితే నడుస్తుంది. షూటింగ్ మార్చ్ నాటికి కంప్లీట్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే దేవరా సెప్టెంబర్ కి వెళ్లిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయట. ఇక దేవరా కంప్లీట్ కాగానే హిందీలో వార్ 2 మూవీలో తారక్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయాన్ ముఖర్జీ ఏరికోరి తారక్ కి వార్ 2లో రోల్ ఎంపిక చేసుకున్నారు. ఇక యష్ రాజ్ లాంటి పెద్ద ప్రొడక్షన్ లో ఈ మూవీ తెరకెక్కబోతుంది. దీని తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. అయితే తారక్ 5 ఏళ్లలో ఒక్క RRR మూవీతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తారక్ కి గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చింది, కానీ 2-3 సినిమాలు రావాల్సిన సమయాన్ని తినేసింది. దీంతో దేవరాతో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కి బ్లాక్ బాస్టర్ పడవలసిందే. ఆచార్య తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు కొంత టెన్షన్ అయితే పడుతున్నారు. అలాగే వార్ 2 గురించి ఆలోచిస్తే యష్ రాజ్ నుంచి రీసెంట్ గా వచ్చిన 2 స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ డిసాస్టర్ అయ్యాయి. పఠాన్ తో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ ఫైటర్ అంటూ రితిక్ రోషన్ కి తాజాగా డిజాస్టర్ ఇచ్చాడు. పఠాన్ స్టోరీనే మళ్ళీ తిప్పి తీసినట్లు ఉందనే విమర్శలైతే వచ్చాయి. అలాగే యష్ రాజ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3 కూడా డిజాస్టర్ అయిపోయింది. ఇక ఈ సినిమాలు ఫెయిల్ కావడానికి కారణం రొటీన్ ఫార్ములా లైన్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. టైగర్ 3 ఫైటర్ ఇంపాక్ట్ వార్ 2 మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ అయితే వినిపిస్తుంది. నెక్స్ట్ తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మీద ఎలాంటి అంచనాలు ఉంటాయనేది సలార్ 2 మూవీ సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. కెరియర్ లో చాలా కీలకమైన దశలో తారక్ చేస్తున్న సినిమాలు ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయనే టాక్ అయితే ఇండస్ట్రీలో వినపడుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.